కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామ శివార్లోని ఓ వెంచర్ బ్రోచర్ను హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. అంతకుముందు హాస్యనటుడు బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఓ వెంచర్లో తక్కువ రేట్లో ఫ్లాట్లు లభిస్తున్నాయని, వాటిని మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి తమ కళలను సాకారం చేసుకోవాలని సూచించారు. తాను కూడా ఓ వెంచర్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తక్కువ మొత్తంలో లభించే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని సూచించారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఇలాంటి పిక్చర్స్ ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకి ఇదేంటి ఇప్పుడు ఇంత డబ్బు పెట్టి ఇక్కడ కొనాలా, ఈ ఏరియా ఇలా ఉంది కదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత అయ్యో మనం అప్పుడు కొనుక్కోలేదు అన్న బాధ మనకు కలుగుతుంది. జనరల్గా ప్రతి చోట జరిగే విషయం. నేను ఇది మీరు కొనుక్కోండి అని చెప్పే విషయం కాదు. ఎక్కడైనా సాధారణంగా జరిగేది ఏంటంటే చాలా మంది 90% చూస్తాను. ఆ రోజుల్లో మేము అక్కడ చూసినప్పుడు ఏమీ లేదురా, అక్కడ 1500 ఇస్తున్నారు గజం, ఏమీ కొనలేదు. ఇప్పుడు 2000 అన్నారు, ఏమీ కొనలేదు అన్నది ఇవాళ హైదరాబాద్ మణికొండ అనే ప్లేస్లో ఒక గజం 1,50,000 2 లక్షల రూపాయలు. అప్పుడు అసలు మమ్మల్ని పిలిచినా కూడా మేము కొనుక్కునేవాళ్ళం కదా, ఏమి ఎక్కడికి అయి వెళ్తాంలే. అందువల్ల ఎవరైనా ముందు రోటీ కపడా మకాన్ని తిండికి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు. మా నాన్న మాకు చెప్పేవాడు ఏంటంటే, నాన్న తిన్నా తిరగపోయిన ఇంట్లో మనం ఉండాలి. ఎందుకంటే అద్దె కట్టలేకపోతే బట్టలు లేకపోతే ఇంట్లో సామాన్ తీసి బయటపై ఇచ్చేటువంటి స్థితి మనకి రాకూడదు. మన ఫుడ్ మనం తిని మన ఇంట్లో మనం ఉండగలిగితే మనల్ని అడిగేవాడు ఎవడో ఉండదు. ఇది సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ గురించి నేను చెప్పేది. అటువంటిది ఇవాళ ఇట్లాంటి వెంచర్స్ ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. వీటన్నిటికీ మంచి ఆదరణ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే, బికాస్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏమంటే వాళ్ళని మీరు పొగటానికి ఇక్కడికి వచ్చారా హైదరాబాద్ నుంచి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏముందంటే, పొగటానికి రావటం కాదు. ముందు విక్రమ్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాడు, వీఆర్ లాయర్స్ అండ్ వీఆర్ ఆడిటర్స్ అని. మనం కొనుక్కునేటప్పుడు మనకు తెలియక తోలతోట కొని